మాది పిఠాపురం నియోజకవర్గం ఎస్విఎస్ వర్మ కాణిపట్నం. అక్కడి నుంచి భారీ ఎత్తున కార్లు బస్సులు తరలించి తీసుకొచ్చాడైనా కానీ అనేక స్పందన కడప అంటేనే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు హయాం ఉంటుందని చెప్పి ఎవరికాడే కొద్దిగా భయపెట్టడం అన్ని జరిగాయి. కానీ ఇక్కడ ఆ భయాందోళన ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేక రాజకాలు చేస్తాడు, దాని మీద మీరు అక్కడికి వెళ్ళొద్దు, రకరకాల హింసాకాండలు పెడతాడన్న ఇది మీద కొంతమందిని జనాల్లోకి భయాన్ని ఏర్పరిచేటైనా కానీ అటువంటి వాతావరణం లేదు. ఎప్పుడు 43 సంవత్సరాల నుంచి జరగనటువంటి మహానాడు జరుగుతుంది. కానీ ఫస్ట్ రోజే ఇలాగ మహానాడు జరుగుతుందంటే, ఇంత కన్నుల పండుగ జరుగుతుందంటే నేను ఎన్నడూ చూడలేదు. రేపు ఎల్లుండు భూమి ఈనిందా ఆకాశం ఇరిగిందా అన్నట్టు ఉంటది. అటువంటి మహానాడికి ఇవాళ అందరూ కూడా తల రావాలా, రేపు ఎల్లుండు కూడా వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలా. ఏదైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు ఒకటొకటి జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన గత 5 ఏళ్ళు ఏ రోడ్లు గాని ఒక అభివృద్ధి గాని ఏది చేయలేదు. నేరుగా డబ్బులు వేస్తున్నాను, మన ఓట్లు కొనుక్కుంటాం అనుకున్నాడు తప్ప ఈ హింసాకాండం అన్నది ఎదటోని జైల్లో పెట్టడం అన్నది జగన్మోహన్ రెడ్డి పుట్టించింది. అందుకని ఇప్పుడు ఏమీ ఆందోళన పడక్కర్లేదు. అక్రమ అరెస్టులు ఎవరి వల్ల వచ్చేయండి, ఆళ్ళ వల్ల వచ్చాయి. మా నాయకులు చేసే పని కాదు అది. ఎవడు తప్పు చేస్తే వాడు శిక్షిస్తాడు, అందులో న్యాయం ఉంది. అది కంపల్సరిగా జరుగుతుంది. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.